తను చెప్పినట్టు చేయకపోతే కావేరిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తుంది. అలానే నేను మనసు చంపుకొని యమజకి ఎంగేజ్మెంట్ రింగ్ తొడగలేను. అర్జున్ బాబు, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తారా? యమజ మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తుంది? చెప్పండి అర్జున్ బాబు. యమజ నన్ను బెదిరించడం ఏంటి? నువ్వేదో కలగానుంటావు. అర్జున్ బాబు, నిజం చెప్పండి. యమజ మిమ్మల్ని బెదిరించడం నేను చూశాను. ఇంతకుముందు నువ్వు చూసింది నిజం కాదు కావేరి. తను ఆఫీసులో ఏదో తప్పు చేస్తే నేను తిట్టాను, అందుకే తను అలిగింది. నేను బ్రతిమాలుతుండగా నువ్వు అక్కడికి వచ్చావు. అది చూసి నువ్వు అపార్థం చేసుకున్నావు. అది మీరు నా కోసం అల్లిన కదా. నిజం చెప్పండి అర్జున్ బాబు, మీరేమైనా తప్పు చేశారా? నేను తప్పు చేయడం ఏంటి? మరి ఏ తప్పు చేయకపోతే యమజ మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తుంది? నన్నెవరూ బెదిరించడం లేదు. చెప్తే అర్థం చేసుకోవేంటి? లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ యమజ మిమ్మల్ని బెదిరించడం నేను చూశాను. కాదని ఒట్టేసి చెప్పండి. నన్నెవరూ బెదిరించడం లేదు. మీరు నన్ను నమ్మడం లేదని, నా నుంచి విడిపోవాలని చూస్తున్నారని నాకు తెలుసు. అయినా ఒకప్పుడు మీరు ప్రేమించిన కావేరిగా అడుగుతున్నాను. నా మీద ఒట్టేసి నిజం చెప్పండి. కావేరి, దయచేసి నన్నేమీ అడక్కు. నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. అది కాదు అర్జున్ బాబు, అసలేమైందో చెప్పండి. కావేరి, బయటికెళ్ళు ప్లీజ్. సరే అర్జున్ బాబు, మీరు చెప్పనంత మాత్రాన నేను తెలుసుకోలేననుకోకండి. ఇక్కడితో ఆ యమజ అన్ని హద్దులు దాటేసింది. నా మీద ఎన్ని నిందలు వేసినా, నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేయాలని చూసినా సహించాను, భరించాను. కానీ మీ జోలికొస్తే మాత్రం నేను ఊరుకోను. ఆ యమజ అంత చూస్తాను. కావేరి, నేను భయపడుతుంది నీకేం కాకూడదని, బాధపడుతుంది నీకు నిజం చెప్పలేకపోతున్నానని. నన్ను క్షమించు కావేరి. అమ్మా తల్లి జగన్మాత, నేను నా బిడ్డలు కూడా నిన్నే నమ్ముకొనున్నాము. ఆ యమజ విషయాలు కలిసి కావేరి కాపురాన్ని నాశనం చేయడానికి ఏవో కుట్రలు చేస్తున్నారు. కావేరి కండగా నువ్వే నిలబడాలా. అమ్మా, రామ్మా, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు బిడ్డా, నువ్వెళ్ళి తిను బిడ్డా. అమ్మా, నేనొక్కదాన్నే కాదు, స్నేహ అక్క, పాప కూడా వెయిట్ చేస్తున్నారు. లేదు బిడ్డా, నాకు తినాలి అనిపించటం లేదు. మీరు తినేయండి. అమ్మా, నాకు అర్థమైంది.
నువ్వు అక్క బావల గురించి ఆలోచిస్తున్నావు కదూ. నాకు తెలుసమ్మా, పండగ పూట అక్క బావలు కూడా మనతో ఉంటే బావుండు అనుకుంటున్నావు, అంతే కదా? అనుకున్నవన్నీ జరగో బిడ్డా. అక్క జీవితం ఇంకా ఒడ్డున పడలేదు. ఆ యమజ ఏవో కుట్రలు చేస్తూనే ఉన్నది. వాళ్ళేం చేస్తే ఏంటమ్మా, అమ్మవారు మన పక్కనుంది, ఎప్పటికైనా మంచి గెలుస్తుంది. అవునమ్మా, ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా అక్క అది తన కష్టమే అనుకుంటుంది. అలాంటిది తనకి కష్టం వస్తే ఆ దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా కాపాడుతాడు. నేను అదే నమ్ముతున్నాను బిడ్డా. కాని అక్క కష్టాలకు అంతం లేదే అని బాధపడుతున్నాను. కష్టాల్లో ఉన్న అక్కే ధైర్యంగా ఉందమ్మా. మనం ఎందుకు భయపడ్డం, బాధపడ్డం? రామ్మా, భోంచేద్దాం. వస్తాను బిడ్డా, నువ్వు పో. త్వరగా రామ్మా. ఇక నుంచి నీ కుటుంబానికి అండగా ఉంటాను. అమ్మా తల్లి, నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూస్తానని మాటిచ్చును. కావేరికి అండగా ఉండమ్మా. కావేరికి, అర్జున్ బాబుకి ఏం కాకుండా చూడు. వాళ్ళు సంతోషంగా ఉండాలి. విజయదశమి అంటే చెడు మీద మంచి గెలవడం కదా. గట్లయితే యమజ మీద కావేరి గెలవాలి. అది ఈ పండక్కే జరగాలి. కరుణించు తల్లి. అమ్మా, ఈరోజు విజయదశమి. నువ్వు దుష్ట సంహారం చేసిన రోజు. మాక్కూడా శత్రుజయం, మనశ్శాంతి ప్రసాదించు తల్లి. ఈ యమజ పొద్దున్న ఎక్కడికెళ్తుంది? చేతిలో ఆ ప్యాకెట్ ఏంటి? ఇది ఖచ్చితంగా ఏదో కుట్ర చేయడానికి బయలుదేరింది. ఏంటి, కారు కూడా తీయకుండా నడిచి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది?